ధరల నియంత్రణ ఇట్లాంటి వాటిలో నొప్పి తెలియకుండా ముందే రివ్యూలు చేసి కంట్రోల్ చేసేవాడు. దానివల్ల బాబు గారి వాల్యూ తెలియలేదు, 10 ఏళ్ల పాటు అధికారానికి దూరం అయ్యాడు. ఇప్పుడు అందుకని నొప్పి తెలిసేలా చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ముందే ఇచ్చేసి ఉంటే ఏముంది జగన్ ఇచ్చిందే కంటిన్యూ చేశాడు అంటారు. ఇప్పుడు ఆపేశారు ఒక ఏడాది కాబట్టి ఇక పోయిందిలే అనుకున్నారు. ఈ టైంలో బస్సులు పెట్టారు కాబట్టి బాధపడతారు. అప్పుడు ఇచ్చారనుకోండి బాబు గారు దేవుడు అవుతారు అనమాట. ఆ పని కోసం ఆగినట్టున్నారు. కానీ మొదట్లో 2 రాష్ట్రాల్లో మనం చూసింది అప్పట్లో భారీగా రద్దీ, ఆ రద్దీ నియంత్రణలో 2 ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి అని అప్పుడు రకరకాల సలహాలు కూడా చాలా మంది ఇచ్చారు. మనం కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. అప్పుడు మొత్తం అందరికీ ఉచితం ఎందుకు, విద్యార్థులకి ఇవ్వచ్చు కదా, వృద్ధులకు ఇవ్వచ్చు కదా, వికలాంగులకి ఇవ్వచ్చు కదా, అందరికీ ఎందుకు ఉచితం అనేది. ఇక్కడ కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? దానికి సంబంధించి ఆల్రెడీ ముందే వీళ్ళు చర్యలు తీసేసుకున్నారా? బస్సులు ఎక్స్ట్రా వేయడం కానీ అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉందండి. అక్కడ పథకాలు వచ్చేటప్పటికి అన్ని బస్సులు అనేటప్పటికి అక్కడెక్కడెక్కడెక్కడ వరకు పోయారు. పల్లెటూరు వాళ్ళందరూ హైదరాబాద్ రావడానికి అట్లాగా చూస్ చేసుకున్నారు. మనకి ఇక్కడ ఏముందని పట్టణ ఏ జిల్లాకి ఆ జిల్లానే కదా. ఒక జిల్లా నుంచి ఇప్పుడు పల్లె వెలుగు ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే ఉంటుంది. మాక్సిమం ఉమ్మడి జిల్లాల రేంజ్లో ఉంటుంది. ఆల్ట్రాపల్లి వెలుగు పక్క అంటే ఈ పాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఆల్ట్రాపల్లి వెలుగు ఉంటుంది. ఒరిజినల్ పల్లె వెలుగు ఆ జిల్లాలోనే ఉంటుంది. ఆల్ట్రాపల్లి వెలుగు పక్క జిల్లాలో కొంచెం దూరం పోద్ది. ఈ సిటీ బస్సులు సిటీల్లోనే, మెట్రో బస్సు